జనవరి 21 దేవుని వాక్య ధ్యానం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవాతి దేవుని మహాకృప మనలను మరొక నూతన దినాన్ని చూచే ధన్యతలోనికి నడిపించింది. అందుని బట్టి ప్రభువుని నేను ఎంతో ఘనపరుస్తూ ఉన్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో మనము క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడానికి ప్రభువు మనకిచ్చినటువంటి ఒక మంచి సమయం. ఈ నూతన దినం మనకి ప్రభు ఇస్తున్న గొప్ప వాగ్దానం, స్వస్థపరచు యెహోవాను నేనే. మనలను స్వస్థపరచు దేవుడు ఆయనే. నిజమే, మన జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా అన్ని రకాల స్వస్థపరచువాడు ఆయనే. మనం ఎప్పుడైతే ఆయనకు లోబడి మన జీవితాన్ని కట్టుకుంటామో, ఆయన మాటకు మనం విధేయత కలిగి మనం ముందుకు వెళ్తామో, ఆయన అంటున్నాడు, వాటిని బట్టి నేను నిన్ను స్వస్థపరుస్తాను. నీ దేవుడైన యెహోవా ఆయన వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయితులై ఆయన కట్టడలను అనుసరించి నడిస్తే నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన అన్నారు. నిజమే, మన దేవుడు మనలను స్వస్థపరచడం మాత్రమే కాదు, ఏ వ్యాధి కూడా రానివ్వడు. ఆయన మన మీదకి ఎలాంటి ఇబ్బంది రానివ్వడు. మన చుట్టూ ఒక కంచె వేస్తాడు. ఒకవేళ ఒక అనారోగ్యము మనలోనికి వచ్చినప్పటికీ దాని నుండి విడుదలను అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయన వెంబడి నడిచినప్పుడు, ఆయనలో నిన్ను నువ్వు కట్టుకున్నప్పుడు, ఆయన మాటను శ్రద్ధగా విని ముందుకు వెళ్ళినప్పుడు, వారు వచ్చుచూ ఉండగా నేను వారికి ఆరోగ్యమును కలగజేస్తానని ప్రభు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలలో ఎలాంటి స్వస్థత కోసం మనం ఎదురు చూస్తున్నాం? అది మానసికమైనటువంటి స్వస్థత, ఆధ్యాత్మికమైన స్వస్థత, శారీరక సంబంధమైన స్వస్థత, అది ఏ స్వస్థత అయినా, ఏ అనారోగ్యమైనా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నమాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా రఫా, అలాంటి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి నీకున్న ఎలాంటి అనారోగ్యమైన ఆయన యొద్దకు నువ్వు వెళ్ళినట్లయితే, విశ్వాసంతో ప్రార్థించినట్లయితే, నీవు ఆయన మాటను శ్రద్ధగా విన్నట్లయితే ప్రభు నీకు విడుదల అనుగ్రహిస్తాడు. అతి కృపా భాగ్యములు దేవాది దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యమును జరిగించండి ప్రభువా. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు తండ్రి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ధనదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప ఆదరణ, నెమ్మది మీకు నిరంతరం తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.